Hi, I am Dr. Teja, physiotherapist, acupuncturist, chiropractitioner, and osteopathy doctor. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఈ స్టాటిన్స్ అండ్ ఈ మజిల్ పెయిన్స్. అంటే ఈ స్టాటిన్స్ వల్ల ఈ మజిల్ పెయిన్స్ వస్తాయా? దానికి దీనికి ఏంటి సంబంధం? చూద్దాం ఫస్ట్ మనం. యాక్చువల్లీ రీసెంట్‌గా మన క్లినిక్‌లో ఒక కేస్ వచ్చిందండి. ఆయనకి పాస్ట్ 2 మంత్స్ నుంచి ఈ సివియర్ థై పెయిన్ అండ్ లెగ్ పెయిన్ అనమాట. సో, ఇక్కడ ఏమైందంటే ఈయన 2 మంత్స్ బ్యాక్ వేరే అదర్ డాక్టర్స్ దగ్గరికెళ్ళినప్పుడు సో, వాళ్ళు ఎంఆర్ఐ స్కాన్స్ కానీ, ఎక్స్‌రేస్ కానీ తీయడం జరిగింది. సో, ఎంఆర్ఐస్‌లో గాని, ఎక్స్‌రేస్‌లో గాని ఏది కూడా ఫైండ్ ఔట్ కాలేదు. అంతా కూడా నార్మల్‌గానే ఉంది. సో, తర్వాత పెయిన్ కిల్లర్స్ యూజ్ చేశారు. అలానే దాంతో పాటు అదర్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. అండ్ అదర్ దగ్గరికెళ్ళినప్పుడు మ్యానిపులేషన్స్ కూడా తీసుకోవడం జరిగింది. మేబీ ఏమన్నా డిస్క్‌లో నర్వ్ కంప్రెషన్ నుండి రేడియేట్ అవుతుందా అని. సో, మన దగ్గరకొచ్చినప్పుడు నేను ఎంఆర్ఐస్ చూసినప్పుడు వెరీ మైల్డ్ డిస్క్ బల్జెస్. కానీ ఆయన చెప్పే సింప్టమ్స్‌కి ఇక్కడున్న డిస్క్ కంప్రెషన్స్ చాలా తక్కువగున్నాయన్నమాట. అంటే ఇన్ని సింప్టమ్స్ అనేది రావు. ఆయన చెప్పే కంప్లెయింట్స్ ప్రకారం ఎంఆర్ఐ చూసిన తర్వాత నేను చూసిందేంటంటే, ఈ ఎంఆర్ఐ ప్రకారంగా ఈయన చెప్పే సింప్టమ్స్ అసలు సింక్ అవ్వడం లేదు. సో, ఇక్కడ నేను ఆయన హిస్టరీ మొత్తం తీసుకున్నాను. హిస్టరీ మొత్తం తీసుకున్న తర్వాత ఆయన యాక్చువల్లీ డయాబెటిస్ ఉంది. డయాబెటిస్‌తో పాటు బీపీ కూడా ఉంది. లాస్ట్ 2 మంత్స్ నుంచి ఏమైందంటే కొలెస్ట్రాల్ ఎక్కువడంతో జనరల్ ప్రాక్టీషనర్ ఏం చేశారంటే ఎండీ జనరల్ ప్రాక్టీషనర్ ఆయనకి ఈ కొలెస్ట్రాల్ తగ్గడానికి మామూలుగా మనం యూజ్ చేసే మెడిసిన్ స్టాటిన్స్ యూజ్ చేస్తాం. ఈ ఎట్రోవెస్టాటిన్స్ గానీ, రోసెవెస్టాటిన్స్ గానీ ఇవి 2 యూజ్ చేస్తాం. ఈ స్టాటిన్స్‌లో అంటే ఈ స్టాటిన్స్ అన్నీ కూడా మనకి స్టాటిన్ ఫ్యామిలీ అంటామట. ఎట్రోవెస్టాటిన్ గానీ, రోసెవెస్టాటిన్ గానీ ఈ కొలెస్ట్రాల్ ఎస్పెషల్లీ ఈ ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ తగ్గడానికి యూజ్ చేసే మెడికేషన్స్ ఈ స్టాటిన్స్ అన్నీ కూడా. సో, ఈ స్టాటిన్స్ యూజ్ చేసిన ఫ్యూ డేస్ తర్వాత ఈ పెయిన్ అనేది ఈయనకి స్టార్ట్ అయింది. నేను హిస్టరీ చూసినప్పుడు రీసెంట్‌గా ఏమైనా చేంజెస్ వచ్చినాయా? ఏమైనా హెల్త్ డిసీజెస్ గానీ, అదర్‌వైజ్ ఏమైనా మెడికేషన్స్ యూజ్ చేయడం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని చూస్తే, సో, ఇక్కడ నేను ఫైండ్ ఔట్ చేసిందేంటంటే, ఈ స్టాటిన్స్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో, సో, ఈయనకి ఈ పెయిన్స్ రావడం అనేది స్టార్ట్ అయిందన్నమాట. అంటే అందరూ స్టాటిన్స్ యూజ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా ఈ పెయిన్స్ రావాలనే లేదు. అంటే మన స్టాటిస్టిక్స్ ప్రకారంగా చూస్తే 5-25% మందిలో మాత్రం ఈ స్టాటిన్స్ యూజ్ చేసే వాళ్ళలో ఈ మస్కులర్ పెయిన్స్ అనేది రావడం కామన్‌గా చూస్తామన్నమాట. సో, దీనికి స్టాటిన్స్‌కి, మస్కులర్ పెయిన్స్‌కి ఏంటి సంబంధం అని చూస్తే, మనకి ఈ స్టాటిన్స్ ఈ కాల్షియం రిలీజ్‌ని ఆల్టర్ చేస్తాయి. అంటే మనకి మజిల్ కాంట్రాక్టైల్ రిలాక్సేషన్ అవ్వడానికి ఈ కాల్షియం రిలీజ్ అనేది చాలా అవసరం. సో, ఇదేం చేస్తుంది స్టాటిన్స్ అనేది ఎప్పుడైతే మనం యూజ్ చేసావో చాలా మంది అంటే ఒక 100%లో ఒక 5-25% మందిలో 25%లో మాత్రం మనకి ఈ కాల్షియం రిలీజ్ ఆల్టర్ అయ్యి ఈ పెయిన్స్ రావడం అనేది చూస్తుంటాం అన్నమాట మామూలుగా కామన్‌గా. ఇంకొక క్వెషన్ ఏమవుతుంది మనకి ఈ స్టాటిన్స్ యూజ్ చేసే వాళ్ళు ఎక్సర్‌సైజెస్ చేయొచ్చా అంటే, ఈ స్టాటిన్స్ యూజ్ చేసే వాళ్ళు అంటే కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు మోడరేట్ ఎక్సర్‌సైజెస్ చేయొచ్చు. స్టెర్నస్ ఎక్సర్‌సైజెస్ అనేది చేయకూడదు. మోడరేట్ ఎక్సర్‌సైజెస్ అంటే ఎంతసేపు చేయొచ్చంటే, వీక్‌లో ఒక 150 మినిట్స్ వరకు కూడా చేయొచ్చన్నమాట. అంటే వీక్‌లో ఒక 5 రోజులు, రోజుకొక 30 నిమిషాలు చొప్పున ఒక 150 మినిట్స్ చేయొచ్చు. ఇబ్బందేముండదు. స్టెర్నస్ ఎక్సర్‌సైజెస్ ఎందుకు చేయకూడదంటే మనకి, ఈ మజిల్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి మనకి. అంటే ఈ స్టెర్నస్ ఎక్సర్‌సైజెస్‌లో ఈ మజిల్‌లో మనకేంటంటే ఈ మజిల్ డ్యామేజ్ అయినప్పుడు మయోగ్లోబులిన్స్ అనేది రిలీజ్ అవుతాయి. ఈ మయోగ్లోబులిన్స్ ఏం చేస్తాయంటే, ఈ కిడ్నీ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఈ మయోగ్లోబులిన్స్ రిలీజ్ చేసినప్పుడు ఈ మయోగ్లోబులిన్స్ ఎప్పుడైతే రిలీజ్ అవుతాయో, ఈ కిడ్నీని డ్యామేజ్ చేసే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. సో, అప్పుడు ఏమవుతుందంటే, ఈ మజిల్ ఏదైతే డ్యామేజ్ అయిందో అది రికవరీ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయన్నమాట. సో, అందుకని ఈ స్టెర్నస్ ఎక్సర్‌సైజెస్ అనేది చేయకూడదు. మోడరేట్ ఎక్సర్‌సైజెస్ అనేది చేయొచ్చు. మనం వీక్‌లో ఒక 150 మినిట్స్ వరకు కూడా ఈ మోడరేట్ ఎక్సర్‌సైజెస్ అనేది చేసుకోవచ్చు. ఎందుకు ఇంత ఇంపార్టెంట్ ఈ హిస్టరీ టేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనకి ఈ క్లినిక్స్‌లో పేషెంట్స్ వచ్చినప్పుడు ఏంటంటే, చాలా వరకు కూడా హిస్టరీ టేకింగ్ ఇప్పుడు అదే చెప్పాను. ఇప్పుడు వచ్చిన పేషెంట్ మన దగ్గరికి అదర్ డాక్టర్స్ దగ్గరికెళ్ళినా ఈ స్కాన్స్‌లో ఎందుకు ఫైండ్ ఔట్ చేయలేదంటే, బ్రీఫ్‌గా మన హిస్టరీ తీసుకున్నప్పుడు ఎక్కడో మనకొక దగ్గర పాయింట్ అనేది మనం ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ స్టాటిన్స్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో ఈ కొలెస్ట్రాల్ మెడికేషన్స్, అప్పుడు ఈయనకి ఈ ఫ్యూ డేస్‌లో యూజ్ చేసిన థర్డ్, ఫోర్త్ డే నుంచి పెయిన్ రావడం అనేది స్టార్ట్ అయిందన్నమాట. సో, మనకి స్టాటిన్స్ ఏం చేస్తామంటే, ఈ మజిల్‌లో కాల్షియం రిలీజ్‌ని ఆల్టర్ చేస్తాయి. ఎప్పుడైతే కాల్షియం రిలీజ్ ఆల్టర్ అవుతుందో, మజిల్ కాంట్రాక్ట్ అయింది రిలాక్సేషన్స్‌లో చేంజెస్ వచ్చినప్పుడు ఈ మజిల్ పెయిన్స్ అనేది రావడం కామన్‌గా చూస్తాం.
అలానే స్టెర్నస్ ఎక్సర్సైజెస్ చేస్తే ఈ కొలెస్ట్రాల్ యూస్ చేసినప్పుడు, మెడికేషన్స్ యూస్ చేసినప్పుడు కానీ, ఈ అదర్ కార్డియాక్ ఇష్యూస్ ఉన్నప్పుడు కానీ స్టెర్నస్ ఎక్సర్సైజెస్ చేసినప్పుడు ఈ మజిల్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఈ మయోగ్లోబులిన్ అనేది మనకి రిలీజ్ అయినప్పుడు ఈ కిడ్నీస్ డ్యామేజ్ చేసే అవకాశాలు చాలా వరకు ఉంటాయి అన్నమాట. సో అందుకే స్టెర్నస్ ఎక్సర్సైజెస్ అనేది అవాయిడ్ చేయాలి. మోడరేట్ ఎక్సర్సైజెస్ వీక్లో మనం ఒక 150 మినిట్స్ వరకు కూడా చేయొచ్చు. ఇంతకుముందు నేను మీకు చాలా వీడియోస్లో మనకి B12 డెఫిషియన్సీస్ కానీ, అదర్ వైటమిన్స్ కానీ, ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ కానీ, ఈ నర్వ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కానీ, ఈ డిస్క్ ఇష్యూస్ కానీ, అదర్ పెయిన్ఫుల్ కండిషన్స్ గురించి కానీ, గ్యాస్ట్రైటిస్ గురించి కానీ చెప్పడం జరిగింది. సో డాక్టర్ తేజ కైరోప్రాటిక్, డాక్టర్ తేజ స్పైన్ కేర్ అని మీరు యూట్యూబ్లో కానీ, ఇన్స్టాలో కానీ, ఫేస్బుక్లో సెర్చ్ చేస్తే మీరు చాలా వరకు ఈ రిలేటెడ్ టాపిక్స్ చూడొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయారు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింటే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని